అనకాపల్లిలో నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. యాజమాన్య వేధింపులు ఓ విద్యార్థి బలి ప్రాణాలు కోల్పోయాడు. టీచర్ కొట్టడం మనస్తాపానికి గురైన మత్స్యకారుల వంశీ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ యాజమాన్య వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల మద్దతుగా ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల నిరసనలో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కోశాధికారిని మేము నిన్న ఎంక్వైరీ చేసిన దగ్గర నుంచి కానీ స్టూడెంట్ చనిపోయాడని మాకు ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కానీ మేము ఎంక్వైరీ మొదలుపెట్టాం. ఈ ఎంక్వైరీలో మాకు తెలిసిన విషయం ఏంటంటే చనిపోయిన స్టూడెంట్పై కేసు విచారణ జరపలేదు. ఇప్పుడు వచ్చి పోలీసులు కానీ అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు. కనీసం పట్టించుకున్నట్టుగా మేనేజ్మెంట్తో కుమ్మక్కైపోయి వ్యవహారం చేస్తున్నారు తప్ప కానీ స్టూడెంట్ చనిపోయాడనే విషయం కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, నారాయణ విద్యా సంస్థలు ఎంతమంది స్టూడెంట్స్ మీరు బలి తీసుకుంటారని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా అడుగుతూ ఉన్నాం. ఎంతమంది విద్యార్థులను మీరు చంపేస్తారు, ఎంతమంది విద్యార్థులు మీరు హత్య చేస్తారు, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు మీరు కన్నీళ్ళు మీరు జేబులు వేసుకుంటారని చెప్పేసి మేము విద్యార్థి సంఘంగా అడుగుతూ ఉన్నాం. ఒత్తిడి తట్టుకోలేక వేలాది మంది రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. మీకు కనబడటం లేదా? ఒత్తిడి తగ్గించాలని చెప్పేసి ఎన్నో ప్రొటెస్టులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు, పోలీసులు విద్యార్థి వైపు ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. విద్యార్థికి ఏదైతే అన్యాయం జరిగిందో నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మాటలు కాదు, రిటర్న్గా మాకు అధికారులు స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విఈపి రాజు, ఏఐవైఎఫ్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం చిట్టిపాలెం గ్రామానికి చెందినటువంటి వంశీ 2 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ కాలేజీకి వచ్చి వెళ్ళి ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్టు వంశీ వెళ్ళి ఏం జరిగింది, అసలు ఏం చేశారు, కాలేజీ నుంచి వచ్చాడని కనీసం ఇంటిమేషన్ కూడా నారాయణ యాజమాన్యం ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు 2 రోజుల క్రితం అయినా సరే, 2 రోజులు అవుతున్నా సరే యాజమాన్యం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే 2 రోజులుగా పోలీసు వ్యవస్థతో ఇక్కడ ఈ నారాయణ కాలేజీ ముందు వాళ్ళ చేత కాపు కాయిస్తున్నారో తప్ప ఇంటిమేషన్ ఎవరైతే పిల్లడు చనిపోయాడో, వంశీ చనిపోయాడో, వంశీ కుటుంబానికి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కాబట్టి దీని మీద ఎవరైతే నారాయణ యాజమాన్యం ఉన్నదో ఆ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఎవరైతే వంశీ తగ్గ న్యాయం జరగాలి. అలాగే నిన్న ఎగ్జామ్ రాశాడని చెప్తున్నారు. ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ కానీ లేదంటే మాకు న్యాయం జరగాలి. ఆ పిల్లాడు ఎప్పుడు వచ్చాడు, వంశీ ఎప్పుడు కాలేజీకి వచ్చాడో సీసీ ఫుటేజ్ కూడా బయట పెట్టలేనటువంటి భయభ్రాంతుల్లో ఈరోజు యాజమాన్యం ఉన్నది. కాబట్టి యాజమాన్యం తక్షణమే ఈరోజే స్పందించి వంశీ కుటుంబానికి న్యాయం జరగాలి. లేని పక్షంలో రేపు 11 గంటలకల్లా ఈ యొక్క నారాయణ కాలేజీని ముట్టడించి ఆ పెద్ద ఎత్తులో ధర్నా కార్యక్రమాలు నిర్వహించి వస్తుంది. తక్షణమే స్పందించి ఇప్పుడే న్యాయం జరగాలని చెప్పి ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం.